తెలంగాణలోని రైతుల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయడం తగదని ఆయన విపక్షాలకు హితవు చెప్పారు. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం మొక్కజొన్నలను జగిత్యాల మార్కెట్ యార్డులో మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ప్రజాప్రభుత్వం రైతు సంక్షేమం కోరి ముందుకు సాగుతోందని మంత్రి అడ్లూరి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం మొక్కజొన్నలను కొనుగోలు చేస్తామని రైతులకు మంత్రి అడ్లూరి హామీ ఇచ్చారు. సార్ వచ్చినాక మంత్రి సార్ వచ్చినాక మాట్లాడు. మంత్రి సార్ వచ్చి నిన్న ముంగట మాట్లాడు. నిన్న మొన్న మార్కెట్ సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదే జిల్లా మంత్రిగా మేము సమన్వయం చేసుకొని మేము రైతులకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్తో జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని స్థానిక శాసనసభ్యులు మేము అందరం కూడా ఈరోజు స్వయంగా రావడం జరిగింది. మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి వరిధాన్యం కానీ జిల్లాకు ఉన్నటువంటి వరిధాన్యంలో ఉన్నటువంటి రైతులను నాకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తాం. ఏ మిల్లర్ ఎక్కడైనా అనుకోకుండా మేము 40-30 కటింగ్ ఎక్కువ పెడతామంటే ఆ మిల్లర్ల విషయం లోపల ఆ సంబంధించిన సెంటర్ అధికారి యొక్క ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉంటారో వారికి తెలియజేయండి. సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అదే జిల్లా మంత్రిగా మేము సమన్వయం చేసుకొని మేము రైతులకు ఇక్కడ ఇబ్బంది జరగకుండా జిల్లా కలెక్టర్తో జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని స్థానిక శాసనసభ్యులు మేము అందరం కూడా ఈరోజు స్వయంగా రావడం జరిగింది. మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి వరిధాన్యం కానీ జిల్లాకు ఉన్నటువంటి వరిధాన్యంలో ఉన్నటువంటి రైతులను నాకు అందరూ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము కొనుగోలు చేస్తాం. ఏ మిల్లర్ ఎక్కడైనా అనుకోకుండా మేము 40-30 కటింగ్ ఎక్కువ పెడతామంటే ఆ మిల్లర్ల విషయం లోపల ఆ సంబంధించిన సెంటర్ అధికారి ఎవరైతే బడుగు బలహీనుల సమస్యల పరిష్కారానికి సామాజిక సంక్షేమ బోర్డు ఆఫీసు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని అన్నారు చైర్మన్ పోతుల బాలకోటయ్య. రాష్ట్రంలోని ఏ మారుమూల గ్రామం నుంచి వచ్చినా బాధితులకు అందుబాటులో ఉంటానని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య హామీ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టిన 2025 డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిగిన 5 నెలల ప్రగతి కార్యాచరణ ప్రణాళికను ఆయన తెలియపరిచారు. 14 అంశాలతో కూడిన సామాజిక సంక్షిప్త నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసినట్లు తెలిపారు. గత 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో సామాజిక బోర్డు కనిపించేది కాదని బాలకోటయ్య అన్నారు. 4 గోడల మధ్య బటన్ నొక్కి నేరుగా తాడేపల్లి ప్యాలెస్కు వెళ్లిపోయేవారని ఎద్దేవా చేశారు. మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఈరోజు 2 రోజుల పాటు కేబినెట్ మంత్రుల సమక్షంలో రాష్ట్ర స్థాయి జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సమావేశం కూడా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఉన్న సిఆర్డిఓ భవంతిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఏంటంటే, ప్రతి శాఖ లేదా ప్రతి అధికారి 100% పనిని మెరుగుదల చేసుకోవాలని, పనిలో సత్వర ఫలితాలను మెరుగైన ఫలితాలను సత్వరం సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని వైసీపీ సమన్వయకర్త ఈరెలకప్ప అన్నారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, నీరు లేక అరకొరగా పండిన పంటలకు సరైన ధర లేక రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో రైతులు, వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వైసీపీ సమన్వయకర్త ఈరెలకప్ప ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. వైఎస్ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేసి వినతి పత్రం సమర్పించారు. ఇబ్బంది పడుతున్నారు రైతులు. అరకొర వర్షానికి పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక దళారుల పాలు చేస్తున్నారు. ఇంతకు ముందు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు రైతు కేంద్రాలను ఏర్పాటు చేసి పండించినటువంటి పంటలను
సచివాలయాల ద్వారా ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కూడా కల్పించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి సార్ గారికి దక్కింది. ఈరోజు చుక్క నీళ్లు ఇవ్వనటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసి వంచి చివరకు ఈ రైతాంగాన్ని కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో రైతులకు స్ప్రే పంపులు పంపిణీ చేశారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతో హుస్సేన్ నాయక్. రైతు సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో మహబూబాబాద్ రైతులకు హుస్సేన్ నాయక్, కలెక్టర్ స్నేహ శబరి స్ప్రే పంపులను ఉచితంగా అందజేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నా వాటి గురించి రైతులకు తెలియడం లేదని హుస్సేన్ నాయక్ చెప్పారు. కొంతమంది నిజాం మేడం మీకు ఆల్రెడీ కంప్లీట్గా కొన్ని మీకు వచ్చి ఉండేవి. అయితే 6 రూపాయలు అందరికి వచ్చింది. కొంతమంది మన అప్పుడు ఫీల్డ్ సెక్రటరీస్ ఉన్నారు కదా, సెక్రటరీలు వాళ్ళు కొంత గలత్ పనులు చేయడం వల్ల అవి కొన్ని ఆపరేషన్ జరిగింది. అది అక్కడే స్ట్రక్ అయింది. అది ఇక కొన్ని గ్రామాలు మాత్రమే ఉండేది. ఎంఆర్ఓ వాళ్ళకి తెలిసి ఎంఆర్ఓ కావాలన్నా ఖచ్చితంగా మీది కావాలి స్వామి మేడం వస్తుంది మీ వచ్చారని తీసుకొస్తారు. ఎవరు ఖచ్చితంగా మీ ఊరికి వచ్చి పోతుంది భోజనం మేడం సరేనా. పాట వేరేది ఇచ్చా యూనియన్ బ్యాంక్ మేడం మీద కూడా 2 బ్యాంకులు ఇచ్చా. చిన్నగూడలో మన బ్యాంక్ లేదు. మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లిలో హైటెన్షన్ నెలకొంది. అటవీ శాఖ ఫెన్సింగ్ పనులను గ్రామస్తులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా గ్రామస్తులు అటవీ శాఖ అధికారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కోర్టులో కేసు ఉండగా పనులు ఎలా చేస్తారని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. పొగుళ్లపల్లి శివార్లోని 73.1 ఎకరాల రెవెన్యూ భూమిని అటవీ శాఖకు ప్రభుత్వం బదలాయించింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో అటవీ శాఖ కోల్పోయిన భూమికి బదులు పొగుళ్లపల్లిలో భూమిని కేటాయించింది. ఆ భూమిని తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నామని, తమ గ్రామ పశువులకు ఆ భూమి జీవనాధారమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధిక కాంట్రాక్టర్ కూడా ఇలా ఈరోజు బందోబస్తు నిర్వహించి ఇలా దౌర్జన్యంగా ప్రజలను కాదని ఈరోజు పనులు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్ కానీ ప్రభుత్వ అధికారులకు కానీ, చట్టసభలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎవరైనా కానీ ఏజెన్సీ మండలం ఉన్నటువంటి రెవెన్యూ భూములను మీరు నిఘా వేసి ఖచ్చితంగా ఓఆర్ఆర్ కోసమని దానికోసమని మీరు ఇక్కడ తీసుకోకండి. ఎందుకంటే ఉన్నాయన్ని ఫారెస్ట్ భూములే. ఉన్న సీలింగ్ ల్యాండ్స్ పోతే భవిష్యత్తులో ఇక్కడ రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గిరిజనులకు కానీ, ఇక్కడ ఉన్న యువతకు కానీ, ఇంకా ఏదైనా ఎక్కువ మనం మొన్న అశోక్ నగర్ లో గిరిజన సైనిక్ స్కూల్ 60 ఎకరాలతో చేయడం జరిగింది. అట్లాంటి స్కూల్స్ కావచ్చు, ఇంకా గిరిజనులకు ఇంకా డెవలప్మెంట్ స్కిల్స్ కావచ్చు. ఇక్కడ ఉన్న పాడి ఇంకా భవిష్యత్తులో 2 పంటలు పండినట్లయితే అధికమైన పాడి వస్తుంది. మార్కెటింగ్ యార్డ్ కావచ్చు, ఇంకేమైనా వ్యవసాయానికి సంబంధించిన ఏది చేసుకోవాలన్నా కానీ ప్రభుత్వ భూములను, ఈ ఉన్న భూములను కన్వర్ట్ చేయడం వల్ల మిగతా ఫారెస్ట్ భూములు లేవని చెప్పేసి పక్క మండలాలకు, పక్క నియోజకవర్గాలకు, పక్క గ్రామాలకు పోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము దీన్ని దూరదృష్టితో ముందుగా పెట్టుకొని ఆల్రెడీ దీన్ని మేము 22వ తారీఖు నాడు మేము హైకోర్టులో కేసు వేసినాం. వేసవికాల సెలవులు ఉన్నాయని చెప్పేసి మాకు ఆర్డర్ వచ్చింది తప్ప స్టే రాలేదు. స్టేకు ఈ నెల 22వ తారీఖు నాడు మాకు స్టే కోర్టు టైం ఇచ్చింది. అప్పటి వరకు మేము కాంట్రాక్టర్ను పనిని చేయకుండా పనులు అడ్డుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సైట్ మీదకి రావడం జరిగింది. ఒక పక్క మేము కూడా హైకోర్టును ఆశ్రయించినాం. ఎందుకంటే ఇక్కడ పీసా కమిటీ తీర్మానం లేదు, గ్రామ సభ లేదు, గ్రామ పెద్దల తీర్మానం లేకుండా మీరు బలవంతంగా మీకు రాసిచ్చిన ప్రభుత్వం అధికారులు అత్యుత్సాహంగా రాసిచ్చారని చెప్పేసి మేము కోర్టుకు కూడా పోయినాం. మా కోర్టు ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ ఆఫీస్ వద్ద మిర్చి రైతులు ధర్నా చేపట్టారు. గత నెలలో శ్రీ సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి రైతులు ధర్నా చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 250 మంది రైతుల మిర్చి పూర్తిగా దగ్ధమైపోయింది. రైతులు తమకింకా నష్టపరిహారం చెల్లించలేదని నష్టపరిహార కమిటీ ఆధ్వర్యంలో బాధిత రైతులు ధర్నా చేశారు. అధికారులు తత్సారం చేయకుండా పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. మార్చి 21వ తేదీ తర్వాత మనం తహసీల్దార్ గారికి కలవడం జరిగింది. తహసీల్దార్ గారు
ఇన్సూరెన్స్ అందరి పేర్లు సెలెక్ట్ చేసి నేను పంపిస్తాను, లిస్ట్ తయారు చేసి ఇస్తానని చెప్పడం జరిగింది. అది రత్తనారం నడుస్తుందని చెప్పేసి ఏప్రిల్ 21వ తారీఖున మళ్ళీ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంగా జేసీ గారు కలిశారు. జేసీ గారు మాట్లాడి మీకు వెంటనే ఇన్సూరెన్స్ రైతులకు అందేటట్టు చేస్తానని చెప్పేసి తహసీల్దార్ గారిని వెంటనే లిస్ట్ తయారు చేసి పెట్టమని చెప్పడం జరిగింది. అందుకని లిస్టు ఈరోజు తీసుకొని ఆ లిస్టులో మన పేర్లు ఉన్నాయో చెక్ చేసుకుందాం అని చెప్పేసి తహసీల్దార్ కార్యాలయానికి రమ్మడం జరిగింది. అయితే తహసీల్దార్ గారికి అనుకోకుండా ఈరోజు కలెక్టర్ కార్యాలయం పనులు వెళ్ళడం జరిగింది. సోమవారం మనకి లిస్ట్ ఇస్తారు. సోమవారం లిస్ట్ ఇచ్చిన తర్వాత ప్రతి రైతుకి 100% అంటే ఆ రోజు ఉన్నటువంటి రేటు 19,000 రేటు వేయటం జరిగింది. 19,000 రూపాయల ప్రకారం దీంట్లో 80%, 70%, 90% కాదు. ఎన్ని క్వింటాలు అయితే రైతులు నష్టపోయిందో అన్ని క్వింటాలకి 19,000 రూపాయల లెక్కన ప్రతి రైతుకి నష్టపరిహారం అందించాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైనప్పటికీ ఇప్పటికి 2 నెలలు దాటినప్పటికీ మనం ఈ ప్రభుత్వం రత్నార్థం జరుగుతూ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి గారి ఇలాకాలో జరిగినటువంటి ఈ దారుణాన్ని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని గంపలపల్లిలో వీచిన ఈదురుగాలులు రైతులను మరోసారి దెబ్బతీశాయి. గత నెలలోనే వరి కోతలు పూర్తి చేసినా నేటికి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో ధాన్యంతో రైతులు కళ్ళాల్లోనే నిరీక్షిస్తున్నారు. నెల రోజులుగా ధాన్యం రాసులు కళ్ళాల్లోనే ఉండడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ఇప్పటికే ధాన్యంపై కవర్లు కప్పడానికి వెళ్లి 2 రైతులు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకోకముందే మళ్లీ వాతావరణం బీభత్సంగా మారడంతో రైతులు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. పొలాలు కోసినాం 6 తారీఖు నుంచి మళ్ళీ 6 తారీఖు అయిపోయింది. ఇప్పటికీ నెల రోజులు అయింది. ఒక్క అడ్లు పోతలేవు, అడ్లు ఎవరు కొంటలేరు. బాగా ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఈ కవర్లు కప్పడానికి అయితే నిన్న మొన్న ఇటు రైతులు అయితే ఆల్రెడీ 2 చనిపోయిండు. ఎవరు పట్టించుకుంటలేరు. చాలా ఘోరంగా ఉంది. ఇంత బాధాకరమైన విషయం అంటే ఈ రైతులు వ్యవసాయం చేసుడా బంద్ చేసుడా అర్థమవుతలేదు. ఈ వర్షానికి ఇంటికాడుండుడా, అడ్ల కాడుండుడా, పిల్లలు ఎక్కడ, ఈ భార్యలు ఎక్కడ, ఎవరెక్కడెక్కడు, ఇక్కడ ఉంటే అక్కడ బర్రెలు పోతున్నాయి, అక్కడ ఉంటే ఇక్కడ అడ్లు పోతున్నాయి. ఏం అర్థమవుతుంది. బాగా ఇబ్బంది అవుతుంది. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అడ్లు కొనుగోలు చేసి జోకిన బత్తాలను 24 గంటలలో వెంటనే పంపించాలి. ఆ బస్తాల కోసం అయితే రైతులు చనిపోతాను. బాగా ఇబ్బంది అవుతుంది. తొందరగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. సరే ఈ వడ్లు కొని తొందరగా తీసుకెళ్ళి మాకు డబ్బులు ఇస్తే కూడా మాకు కూడా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టువాళ్ళు పిల్లల స్కూళ్ళకు దానికి దీనికి హాస్పిటల్కు బాగా ఇబ్బంది అవుతుంది. మేము చేసి నిర్మల్ జిల్లా కుంఠాల మండలం ఆర్లీ క్రాస్ రోడ్ వద్ద రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. లోకేశ్వరం మండలం రాజుర గ్రామానికి చెందిన మొక్కజొన్న రైతులు రాస్తారోకో చేశారు. 5,500 బస్తాలు తూకం వేసి రోజులు గడుస్తున్నా లారీలు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంచికి 25 రూపాయలు చొప్పున తమ సొంత డబ్బులతో బస్తాలను కొనుగోలు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో మొక్కలు తడిసిపోతున్నాయని అన్నదాతలు వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించాలని వారు కోరారు. భూమి కోసం కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నట్లు అల్లూరు జిల్లా జి మాడుగుల గ్రామవాసి వారం సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. 2023 నుండి అధికారుల దృష్టికి తన సమస్య తీసుకెళ్తున్నా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదని ఆమె ఆరోపించారు. జి మాడుగుల మండలంలో గిరిజనుల భూములపై అక్రమ కట్టడాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. వారం మాడుగులమ్మ పేరిట పక్కా పట్టా ఉన్న భూమిని గిరిజన నేతలు ఆక్రమించారని ఆరోపించారు. జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని సత్యవతి విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాది రెవెన్యూ పట్ట భూమి అండి. పట్ట భూమి వేరెవరు ఆక్రమించున్నారండి. 3 సర్వే నెంబర్లో ఒకే సర్వే నెంబర్ మాత్రమే మా ఆధీనంలో ఉంది. 2 సర్వే నెంబర్లు వేరేవారి ఆధీనంలో ఉందండి. అంటే నాన్ ట్రైబల్ ఆక్రమించున్నారండి. మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నామండి. మొత్తం ఎన్ని సెంట్లు ఆక్రమించారమ్మా? మొత్తం ఒకటి 11/2లోని 22 సెంట్లు, 2 ఎకరాలు 22 సెంట్లు అండి. 13/8లో 6 సెంట్లు అండి ఆక్రమించి ఉన్నారు. అది మొత్తం కూడా ఇల్లులు కట్టేస్తున్నారా? కట్టేస్తున్నారండి. మరి కట్టేటప్పుడు మీరు ఏం అడగలేదా? అడిగామండి, అడిగాను కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదు.
మేము ఆడవాళ్ళం కదా సార్, మీరేం చేస్తారన్న అధికారం బలంతో వాళ్ళు. ఈ నెల 9, 10వ తేదీల్లో ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ మహాసభలు జరుగుతాయని యూనియన్ నేతలు తెలిపారు. సహకార సంఘాలు, సహకార బ్యాంకులలో రాజకీయ జోక్యం ఎక్కువైందని నేతలు తెలిపారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తిరోగమనం ఉందని అన్నారు. సహకార సంఘాలు, సహకార బ్యాంకులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఉద్యోగ సంఘం నేతలు తెలిపారు. 14వ మహాసభల్లో అన్ని ఇబ్బందులు చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని నేతలు తెలిపారు. ముఖ్య ఉద్దేశం, తీసుకోబోయే నిర్ణయాలు. సహకార బ్యాంకింగ్ రంగం అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వస్తుంది. 2008వ సంవత్సరంలో వైద్యనాథన్ రివైవల్ ప్యాకేజ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పటి వరకు ఇబ్బందుల్లో ఉన్న సహకార సంఘాలు, సహకార బ్యాంకులు అన్ని కూడా ఆర్థికంగా ఒక పరిపుష్టిని సాధించి లాభాల పాట ప్రయాణించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఇబ్బందుల కారణంగా మళ్ళీ ఒక తిరోగమన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందేమో అనే ఒక భయం కూడా ఉంది సహకార వ్యవస్థలో. మితిమీరిన రాజకీయ జోక్యం సహకార వ్యవస్థలో ఉండటం కానివ్వండి, లేకపోతే 51 విచారణల పేరుతో ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేయటం. ఎందుకంటే విచారణ చేయటం అనేది ఎవరైనా హక్కు, కానీ విచారణ నిష్పక్షపాతంగా జరగట్లా, ఉద్దేశపూర్వకంగా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే చర్యలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటి వల్ల గ్రామీణ రైతాంగానికి, ప్రజానీకానికి, వీళ్ళకి సహకార వ్యవస్థ మీద ఒక నమ్మకం పోయే పరిస్థితి ఉంది. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం ప్రధానంగా ఈరోజు ఒంగోలులో 2 రోజులు మా మహాసభలు జరగనున్నాయి. 14వ మహాసభలకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే మా అసోసియేషన్ ఏర్పడి ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయింది. వజ్రోత్సవాలు కూడా ఇక్కడ ఈ మహాసభల్లోనే జరిగేటువంటి సందర్భం కూడా కనిపిస్తాం. ఈ సభకు అనేక మంది పెద్దలు, రాజకీయ నాయకులు కానీ, అటు అసోసియేషన్లకు సంబంధించినటువంటి ఇతర నాయకులందరూ కూడా హాజరవుతా ఉన్నారు. ప్రధానమైనటువంటి అజెండా ఇందులో మొదటగా చర్చించేటువంటిది సహకార వ్యవస్థను పటిష్టం చేయాలా. సహకార వ్యవస్థను పటిష్టం చేసేటువంటి క్రమంలో కొన్ని రాజకీయ శక్తులకు. ఏలూరులోని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో ఆఫీస్ బేరర్లు నిరసన బ్యానర్ ఏర్పాటు చేశారు. వాణిజ్య పనుల శాఖ కమిషనర్ అహ్మద్ బాబు కొంతకాలంగా తమ పట్ల అహంకారంతో వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. తమపై నిరంకుశ వైఖరి, కక్ష సాధింపు చర్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ వాణిజ్య పనుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శేషకుమార్ డిమాండ్ చేశారు. పక్షపాత, కక్ష సాధింపు మనస్తత్వం ఉన్న కమిషనర్ వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉన్న ఆ ఉద్దేశాలకి వ్యతిరేకంగా యూనిట్ ఆఫ్ అపాయింట్మెంట్లను తీసుకు స్థానికతను తీసేసి ఎక్కడెక్కడో దూరంగా విసిరేస్తే ఆ ఉద్యోగి అక్కడ సరిగ్గా పనిచేయలేడు. ఇక్కడ కుటుంబ బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి మీద కలిపి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా అక్షింతలు వేసింది. ఏంటి డిపార్ట్మెంట్లో సరిగా లేదు, ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పింది. ఇలాంటి నిరంకుశత ఉన్న అధికారి అహ్మద్ బాబు గారు అసలు ఐఏఎస్ కింద అనర్హుడు. నేనైతే అతన్ని సస్పెండ్ చేస్తానని క్లియర్గా ఆయన జడ్జిమెంట్లు ఇచ్చారు. అయినా కానీ ఆయన ఇచ్చిన ఇంప్లిమెంటేషన్, ఈ జడ్జిమెంట్ ఆర్డర్స్ ఏమీ కూడా ఈ రోజుకి కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఆర్ఓ ఆఫీస్ వాళ్ళని ఇక్కడికి వెయ్యకుండా కేవలం ఏంటంటే ట్రాన్స్ఫర్లో బ్యాన్ లిఫ్ట్ చేయాలనే సాకుతోటి ఏదైతే రూల్స్కి విరుద్ధంగా, అది కూడా ఆర్డర్ టు సర్వ్ అంటే దానికి బ్యాన్ లిఫ్ట్ చేయడం కానీ ఇదేం అవసరం లేదు. అయినా కానీ అది అడ్డుపెట్టి ఒక బూచిగా చూపించి ఈ రోజుకి జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలే. పైగా మా చీఫ్ పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మహిళా మావోయిస్టు పోడియం లక్ష్మి పోలీసుల ఎదుట లొంగిపోయారు. లక్ష్మి సిపిఐ మహిళా మావోయిస్టు సభ్యురాలిగా పనిచేశారు. అనేక ఎన్కౌంటర్లలో లక్ష్మి పాత్ర ఉందని ఓఎస్టీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు హిడ్మాకు లక్ష్మి ప్రధాన అనుచరురాలిగా పనిచేసినట్లు చెప్పారు. లక్ష్మిపై పలు కేసులు నమోదయ్యాయని, ఇటీవల మావోయిస్టు ప్రభావం తగ్గిపోవడంతో జనజీవన స్రవంతిలో లక్ష్మి కలిసినట్లు పంకజ్ కుమార్ మీనా వెల్లడించారు. పేరు పోడియం లక్ష్మే అలియాస్ లక్ష్మి. ఏజ్ సుమారు 20 years. నేటివ్ ఆఫ్ సింగమ్మోటు విలేజ్, ఉసూరు పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్, బీజాపూర్ డిస్టిక్ నుండి సరెండర్ చేస్తుంది. ఈఎంఐ వయస్సు ఓన్లీ 20 సంవత్సరం ఉంది. ఈ మధ్యలో 2020లో రిక్రూట్ అయి ఒక బాల సంఘం ఆర్గనైజేషన్లో పనిచేసింది. 2020-24 వరకు బాల సంఘం. దీని తర్వాత 24-25 దళ సదస్య లాగా
అండ్ దీని తర్వాత 25లో ఈ ప్రమోట్ అయ్యి అండ్ ఇప్పటి వరకు 2nd CRC PLGA బటాలియన్, దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే హిడ్మా ప్రొటెక్షన్ టీంలో పనిచేసింది. ఈ అమ్మాయికి వైలెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చెప్తే లాస్ట్ ఇయర్ 2025లో కర్రెగుట్ట హిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ టైంకి దళంతో పాటు ఎంఐ ప్రజెంట్ ఉంది. స్పెసిఫిక్గా చెప్తే ముఖ్యమైన కారణం